నాలో వైశ్య లక్షణాలని చూసి నేను వైశ్యుణ్ణి అనుకుంటే అది కూడా అసత్యం కాదు, అయితే అది మాత్రమే సత్యం కాదు. నాలో శూద్ర లక్షణాలను చూసి నన్ను ఒక శూద్రుడు అనుకుంటే అది కూడా తప్పు కాదు, అయితే అది మాత్రమే యథార్థం కాదు. నన్ను నీవు చండాలుడుగా భావించినా తప్పు కాదు, కానీ అది కూడా యథార్థం కాదు. అంటే నేను సమస్తమైనటువంటి పరిమితులకి అతీతుణ్ణి. సత్యములుగాను అసత్యాలుగాను కనిపించేటటువంటి ప్రతి విషయానికి నేను అతీతంగా ఉంటాను. అలాగే ఆధారభూతుడుగా ఉంటాను. నేను పరమసత్యాన్ని. ఆ సత్యం అన్ని అవధులకి అవతల ఉంటుంది. నా యొక్క ధర్మం పరమధర్మం, అది సమస్త ధర్మాలకి అతీతంగా ఉంటుంది. ఆధారభూతం కూడా అది సమస్త ధర్మాలకి. నాది పరమ ప్రేమతత్వం. సృష్టిలోని జీవుల్లో ఉండేటటువంటి ప్రేమతత్వాలన్నింటికంటే కూడా సుదూరంలో ఉంటుంది అది. అంతేకాదు వాటన్నింటికీ ఆధారంగా కూడా ఉంటుంది. నన్ను నీవు పురుషుడుగా భావిస్తే నేను స్త్రీలాగా ప్రవర్తిస్తాను. ఒకవేళ నన్ను స్త్రీగా భావిస్తే పురుషుడిలాగా ప్రవర్తిస్తాను. అందుకని నన్ను అర్ధనారీశ్వరుడు అనుకుంటావా? ఆ రెండు రూపాలు వ్యక్తం కావటానికి ముందు ఉన్నటువంటి మనోవాక్కు అగోచరమైనటువంటి ఒక దివ్య ఆనంద తత్వమని నేను రుజువు చేస్తాను. ఇంత విలక్షణంతో కూడినటువంటి నన్ను నువ్వు ఏమని తెలుసుకోగలుగుతావు అని ఆ బ్రాహ్మణుడు గణపతి శాస్త్రిని అడిగాడు. చెప్తున్నాడు, ఓ శంకరభట్టు, ఈ శంకరభట్టుతో చెప్తున్నాడు ఈ బ్రాహ్మణోత్తముడు ఈ కథ అంతా కూడా. అంటే లింగన్న శాస్త్రి గారు వెనకాల ఒక బ్రాహ్మణోత్తముడు నడుస్తూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు లింగన్న శాస్త్రి గారికి చెబుతున్నాడు. ఈ కథ అంతా ఈ నలుగురికి చెప్తున్నాడు ఆయన. చూడండి, కథలో కథలు. అప్పుడు చెప్తున్నాడు ఆయన, నాకు ఆ పిల్లవాడు చెప్పేదంతా మహోగ్రమైనటువంటి పీడితుడైనటువంటి సంధి ప్రేలాపాల్లాగా అనిపించింది. ఆ పిల్లాడు చెప్పిన మాటలు జ్వరం తగిలితే పిచ్చి పిచ్చి మాటలు వస్తాయి కదా, అలా వస్తున్న మాటల్లాగా నాకు అనిపించింది. అలాగే పైత్యం మితిమీరినప్పుడు అవాక్కులు చవాక్కులు వస్తాయి అని నేను అనుకున్నాను. నా మనస్సులో ఉన్నటువంటి అవస్థని గమనిస్తూ ఉన్నటువంటి ఆ బాలుడు, నేనిప్పుడు శనైశ్చరుడితో మాట్లాడుతూ ఉన్నాను. ఆ శనైశ్చరుడు నేను ఈ గణపతి శాస్త్రిని ఎంత చమత్కారంగా చిత్ర విచిత్రమైనటువంటి బంధనాల్లో పడవేసి హింసిస్తానో ఆ వేడుకని తమరు కూడా వీక్షించండి ప్రభు అని నాతో అంటూ ఉన్నాడు అని ఆ పిల్లవాడు చెప్పాడు. ఆ పిల్లవాడు ఎవరో కాదు, శ్రీపాదుల వారే. కానీ నేను గణపతి శాస్త్రి యొక్క కర్మఫలాన్ని ఆవు పాల రూపంలో గ్రహించాలి అనుకుంటున్నాను అన్నాడు పిల్లాడు. ఆవుల్ని మేపుతున్నాడు కదా అక్కడ గురువుగారు ఆవుల్ని. ఇతన్ని నీవు బంధనాల్లో పడవేయలేవు అని నేను శనేశ్వరుడితో అంటూ ఉన్నాను అని గణపతి శాస్త్రికి ఆ బాలకుడు చెప్పాడు. ఆ మాటలు వినగానే నాలో కంపరం మొదలైంది. వాస్తవానికి ఆ సమయంలో నా జాతకంలో చాలా చెడు దశ నడుస్తూ ఉన్నది. నేనేమీ మాట్లాడలేని స్థితిలో ఉండగానే ఆ పశువుల కాపిరి ఒక ఆవు దగ్గరికి పోయి, గాయత్రి, నాకు ఆకలిగా ఉంది, కాసిని పాలివ్వవా అని అడిగాడు. అప్పుడు ఆ గోమాత ఇస్తాను అని సూచించే అర్థంలో తల తిప్పింది. దాని పొదుగు పాలతో నిండి క్షీరధారలు భూమి మీద పడుతూ ఉన్నాయి. ఆ పశువుల కాపరి తృప్తిగా ఆ పాలు తాగాడు. వాస్తవానికి అది గొడ్డుటావు, అయినా కూడా ఆ పశువుల కాపరికి పాలిచ్చింది. ఇదంతా నాకు అయోమయంగా కనిపిస్తోంది. అప్పుడు ఆ పశువుల కాపరి తృప్తిగా అక్కడ ఉన్నటువంటి ఒక మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. నేను మళ్ళీ అతని వైపు యాదృచ్ఛికంగా చూస్తే ఆ పశువుల కాపరితో పాటు ఎవరో 10 ఏండ్ల రైతు బాలిక వేషంలో ఉన్నటువంటి ఒక కన్య కూడా ఉన్నది అక్కడ. చూసేవాళ్లకు వాళ్ళిద్దరూ నయనానందకరంగా ఉన్నారు.
వారి యొక్క సరస సల్లాపాలు, వినోదభరితాలైనటువంటి సరస సంభాషణలు చూడటానికి చక్కటి జంటగా కనిపించింది. ఇంతలో పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ గుర్రపు బండి దిగారు. వారితో పాటు 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి తేజో విరాజితుడైనటువంటి ఒక పిల్లవాడు కూడా ఉన్నాడు. అతడే శ్రీపాద శ్రీవల్లభ స్వామి అని ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. మా గురుదేవులకి ఈ భూమిని వెంకటప్పయ్య శాస్త్రి గారు తమ తండ్రి గారి యొక్క స్మృతి కోసం భూదానంగా ఇచ్చాడు. ఈ భూమికి ఆనుకొని శ్రేష్ఠి గారికి విస్తారమైన భూములు చాలా ఉన్నాయి. తమ భూముల్ని పర్యవేక్షించుకోవడం కోసం శ్రేష్ఠి గారు ఎప్పుడైనా పీఠాపురం నుండి ఈ కాకినాడ అగ్రహారానికి వస్తూ ఉంటారు. అప్పుడు శ్రేష్ఠి గారు ఆ పశువుల కాపరిని, అతడితో ఉన్నటువంటి ఆ రైతు బాలికని చూసి ఆశ్చర్యపోయి ఎందువల్ల వారు అంత తేజస్సుతో ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాడు. అయితే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే కొద్దిగా ఇంచుమించుగా శ్రీపాదుల వారి యొక్క పోలికల్లో ఉన్నారు వాళ్ళిద్దరు, ఆ యువతి యువకుడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, బండిలో వచ్చాడు కదా తాత, ఎందుకు ఇంత సంభ్రమానికి ఆశ్చర్యానికి గురవుతున్నావు అని అడిగాడు. దానికి శ్రేష్ఠి గారు అన్నాడు, నాయనా వాళ్ళిద్దరినీ చూడు, ఆ చెట్టు కింద కూర్చున్నారే, నయనానందకరంగా ఉంది కదా దృశ్యం అన్నారు. వెంటనే శ్రీపాదుల వారు చూసేవాడు చూడబడేవాడి దృశ్యం ఒక్కటేనా అని అడిగాడు. చూసారా, చూసేవాడు చూడబడే దృశ్యం ఒకటేనా అన్నారు. దానికి శ్రేష్ఠి గారు అంతటి వేదాంత విషయాలు నాకు తెలియవు కదా బంగారు తండ్రి అని గోముగా అన్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, తాత ఇందులో వేదాంతం ఏమున్నది? శ్రీహరి కూడా పరిమితులు లేనటువంటి తన మాయాగతిని చూసి ఆశ్చర్యపోయినట్ట ఒకానొకప్పుడు. ఈ సృష్టి అనేది నవరసభరితం. ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలు కల్పింపబట్టం కూడా ఈ సృష్టిలోని ఒక నియమమే. ఇక్కడ రెండుగా ఉన్నది, ఇక్కడ ఒకటిగా ఉన్నది అన్నాడు. అక్కడ రెండుగా ఉంది, ఇక్కడ ఒకటిగా ఉన్నది అన్నాడు. అంటే అక్కడ ఇద్దరున్నారు, ఇక్కడ నేను ఒక్కడిని ఉన్నాను, అంతా ఒకటే అని చెప్పేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ద్వైతం యథార్థమా, అద్వైత వేదార్థమా? నేను ఒకటా రెండా, లేకపోతే అనేకమా? ఆలోచించి చెప్పు తాత అన్నాడు స్వామి. శ్రేష్ఠి గారికి శ్రీపాదుల వారి యొక్క మాటలతో పశువుల కాపరి మరియు ఆ రైతు బాలిక కూడా శ్రీపాదుల వారి యొక్క సృష్టి కాదు కదా అనేటువంటి సందేహం కలిగింది. శ్రేష్ఠి గారి యొక్క చుబుకాన్ని పట్టుకొని, గడ్డం పట్టుకొని శ్రీపాదుల వారు అంటున్నారు, తాత సందేహం ఎందుకు? నీ వంశంలోని వాళ్ళు నన్ను మరుగునంత వరకు నేను నా శక్తి అదృశ్య రూపంలో నీ భూమిలో సంచరిస్తూనే ఉంటాం. మీ ఇంట్లో నా అడుగుల చప్పుడు సాధకులైన వాళ్ళకి తప్పకుండా అనుభవమయ్యే విషయమే కదా. అనఘాదేవి సమేతుడైన ఆ అనగుడు శ్రీ దత్తాత్రేయుడు తన యొక్క అర్ధనారీశ్వర స్వరూపంతో దృష్టికి గోచరం కాకుండా అవధూత రూపంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో నీ సమక్షంలోనే ఉన్నాడు అన్నాడు. అంటే అక్కడ చెట్టు కింద ఉన్నది శ్రీ దత్తాత్రేయుల వారు అనఘాదేవి అని, తాను శ్రీపాదులని అని చెప్పాడు. సందేహం వద్దు. నేను సుమతీమాతకి ప్రప్రథమంగా దర్శనమిచ్చినప్పుడు, నేను పుత్రునై జన్మించినప్పుడు వివాహ ప్రయత్నం చెయ్యవద్దని, ఆ రకంగా ప్రయత్నం కనుక చేస్తే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవటం ఖాయమని కూడా చెప్పాను. నీవు తాత రాజర్షివి కాబట్టి నిష్కల్మషమైనటువంటి భక్తి అనే పాశంతో నన్ను బందీగా చేశావు కాబట్టి అనఘా సమేతమైనటువంటి అనఘస్వరూపాన్ని నీ యొక్క దృష్టికి గోచరం కావించాను, నీకు దర్శనం కలిగించాను అన్నాడు స్వామి. శ్రీపాదుల వారి సన్నిధిలో కారణం లేకుండా కార్యం జరగదు. సృష్టి విధానం అనేది విచిత్రంగా ఉంటుంది. కర్మలు వాటి యొక్క ఫలితాలు, అవి అనుభవించేటటువంటి దేశ కాలాలు కూడా
నా చేతనే నిర్ణయింపబడతాయి అంటున్నాడు స్వామి. మూఢులైనటువంటి మానవులకి నా చర్యల ద్వారా, నా లీలల ద్వారా, నా మహిమల ద్వారా జ్ఞానబోధ చేయటమే నా ఈ అవతార కార్యక్రమంలో ప్రధానమైనటువంటి అంశము అన్నారు. శ్రీపాదుల వారు ఈ ప్రకారంగా చెప్పి మేము చూస్తూ ఉండగానే కాంతి స్వరూపాన్ని పొంది మామిడి చెట్టు వైపు కదిలారు. చూడండి, చూస్తూ ఉండగానే ఆ రైతు బాలిక, పశువుల కాపరి కాంతి స్వరూపాన్ని పొంది శ్రీపాదుల వారిలో లీనమైపోయారు. కాలంగారి కాలంలో మామిడి చెట్టుకి కాయలు కాయటం అనేది అసంభవమైన విషయం కదా. ఏప్రిల్ మే నెలలో అయితే మామిడికాయలు వస్తాయి, మహా వస్తే జూన్ దాకా వస్తాయి. కానీ ఆ మామిడి చెట్టుకు ఒకే ఒక్క కాయ కాసి ఉన్నదట. దాన్ని శ్రీపాదుల వారు కోశారు. వారి యొక్క హస్త స్పర్శ ఎలాంటిదో కానీ చూస్తూ ఉండగానే ఆ పచ్చి మామిడికాయ పండుగ మారిపోయింది. పసిపిల్లవాడికి తల్లి భోజనం కానీ మధుర పదార్థాలు కానీ తినిపించే విధంగా శ్రీపాదుల వారు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి చేత ఆ మామిడి పండును తినిపించాడు. ఆ మామిడి పండును తినేటంత వరకు శ్రేష్ఠి గారు పసిబాలుళ్లాగా ఏడుస్తూ ఉన్నట్టు. శ్రీపాదుల వారి మాతృప్రేమ 1000 తల్లుల ప్రేమ కంటే గొప్పది. వారి యొక్క దివ్య నేత్రాల నుండి కారుణ్యం, ప్రేమ వర్షించేటప్పుడు వారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి అనఘామాతయే అనిపిస్తుంది. ఆహా, ఆ మామిడి పండు యొక్క టెంక శ్రీపాదుల వారి సముఖంలో నిట్ట నిలువుగా నిలబడి ప్రభువు యొక్క ఆజ్ఞ కోసం వేచి ఉండే సేవకుళ్లాగా ఉన్నదట. చూసారా? అప్పుడు శ్రీపాదుల వారి హస్త సంజ్ఞతోటి చెయ్యి సంజ్ఞ చేశాడు, అది పైకి ఎగిరింది. అది మామిడి టెంక రూపంలో ఉన్నా కేవలము కాంతి స్వరూపంగా మారిపోయింది. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, విత్తనం ముందా చెట్టు ముందా అని కొంతమంది వితండవాదం చేస్తూ ఉంటారు. ఈ రెండింటికంటే కూడా ముందు ఉన్నవాడు ఒకడున్నాడు, అతడే దైవం. తన సంకల్పాన్ని బట్టి విత్తనం నుండి చెట్టును కానీ, చెట్టు నుండి విత్తనాన్ని కానీ ఆవిర్భంబ చేస్తాడు, ఆయన పుట్టిస్తాడు. అమోఘమైనటువంటి ఆ మహాత్ముడి యొక్క సంకల్పం అనేది సప్తమహారుషులకు సైతము ఊహింపనడానికి అలవి కానటువంటిది. మాలిన్యంతో కూడినటువంటి పరమాత్మ జీవుడని పిలువబడుతూ ఉన్నాడు. మాలిన్య రహితుడైనటువంటి జీవుడు పరమాత్మ అవుతున్నాడు. ఆహా, జీవాత్మ పరమాత్మలో సంలీనమైపోయినప్పుడు అతడి యొక్క సంస్కారాలన్నీ కూడా వేయించబడినటువంటి విత్తనాల్లాగా ఉంటాయి అన్నాడు. వేయించిన విత్తనాలు మొలకెత్తవు కదా, అలాగే పరమాత్మలో లయమైపోయిన వాడికి మళ్ళీ పునర్జన్మ ఉండదు అని. అయితే పరమాత్మకి సంకల్పం కనుక కలిగితే తనలో విలీనమైనటువంటి జీవాత్మని మళ్ళీ సృష్టి చక్రంలోకి తీసుకురాదలిస్తే ఆ మహాత్ముణ్ణి, ఆ పరమాత్మని అడ్డుకోగలిగేటువంటి శక్తి ఉండదు. చూసారా? అంటే వేయించిన విత్తనాన్ని కూడా మొలకెత్తించేస్తాడు. అంటే ఏమిటి అర్థం? తనలో లీనం చేసుకున్న వాడిని కూడా అవసరం అనుకుంటూ పుట్టిస్తాడు. అయితే తనలో లీనమైనటువంటి జీవులని సృష్టిలోకి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు కారణజన్ములై దైవ కార్యాన్ని మాత్రమే నిర్వహిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి వాళ్లే తిరిగి వస్తారు. మళ్ళీ జన్మాంతరంలో వాళ్ళు తిరిగి ఆ పరమాత్మలో లీనమైపోతారు. పరమాత్మలో లీనం కాకుండా అత్యంత సామీప్యంలో ఉండాలి అనుకుంటే అటువంటి జీవులు ఆ ఆనందమయ స్థితిలోనే ఉండదలుచుకుంటారు. అటువంటి వాళ్ళని కూడా పరమాత్మ దైవకార్య నిర్వహణం కోసం కారణజన్ములుగా పుట్టింపజేస్తాడు. చూడండి, జన్మాంతరంలో వాళ్ళు పరమాత్మలో లీనం కాకుండా అత్యంత సామీప్య స్థితిలో ఉండి దివ్యమైన ఆనందాన్ని అనుభవించగలుగుతారు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అనేటువంటి స్థితిలో ఉండాలి అనుకున్నటువంటి జీవులు మాత్రం కారణజన్ములై దైవ కార్యాన్ని నిర్వహించినటువంటి తర్వాత మళ్ళీ పూర్వస్థితిలోనే జన్మాంతరంలో ఉంటారు. ద్వైత స్థితి కానీ, విశిష్ట అద్వైత స్థితి కానీ, అద్వైత స్థితి కానీ
జీవుల యొక్క కోరిక మేరకి ప్రసాదింపబడుతూ ఉంటుంది. అందువల్ల మానవులు అద్వైతం గొప్పదా, విశిష్టాద్వైతం గొప్పదా, ద్వైతం గొప్పదా అనేటువంటి వాదులాట పెట్టుకోకూడదు అన్నాడు. సృష్టి, స్థితి, లయ ఈ మూడు అనుక్షణం జరుగుతూ ఉంటాయి. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు తమ తమ కల్పాంతాలలో పరమాత్మ యొక్క అవ్యక్త ఆనందమైనటువంటి స్థితిలో ఉంటారు. వాళ్ళు తిరిగి మహాసంకల్పాన్ని అనుసరించి వ్యక్త స్థితికి వచ్చి వాళ్ల కోసమై నూతనంగా సృష్టించబడినటువంటి ఈ బ్రహ్మాండంలో మళ్ళా సృష్టి, స్థితి, లయ చేస్తూ ఉంటారు. నవవ్యాకరణ పండితుడైనటువంటి హనుమంతుల వారు రాబోయే కల్పంలో బ్రహ్మదేవుడిగా వస్తాడు. అందుకనే భవిష్యత్ బ్రహ్మ అన్నారు ఆయన. ఇటీవలే మనం పరాశర సంహిత గ్రంథాన్ని చెప్పుకున్నాం. దాంట్లో ఈ అంశం కూడా వచ్చింది. జీవులకి వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి, యోగ్యతా విశేషాలను బట్టి విశ్వ పరిపాలనా క్రమంలో బాధ్యతలు ఇస్తారు స్వామి. అందువల్ల సృష్టిలో ఉండేటువంటి బ్రహ్మాండాలు అనేక కోట్లు. వాటి పరిపాలనా నిర్వహణకి వినియోగింపబడేటువంటి దేవతాశక్తులు కూడా అనంతంగా ఉంటాయి. ఆ దేవతాశక్తులకి ప్రతిబంధకాలుగా ఉండేటటువంటి రాక్షస శక్తులు కూడా అనంతంగా ఉంటాయి. తురుష్కులు సగుణోపేతుడైనటువంటి నిరాకారుణ్ణి అల్లా అని పిలుస్తారు. చూడండి, తురుష్కులు అంటే ముస్లింలు. క్రైస్తవులు సగుణోపేతుడైనటువంటి నిరాకారుణ్ణి యెహోవా అని అంటారు. సృష్టిలో ప్రతిబింబించినటువంటి కూటస్థ చైతన్యాన్ని కుమారుడైనటువంటి యేసు అని అంటారు వాళ్ళు. అలాగే సాంత్వము, ఆదరణ, ప్రేమ, కరుణ సమకూర్చేటటువంటి దివ్య చైతన్యాన్ని పవిత్రాత్మ అని కూడా అంటారు. సమస్త ధర్మాలలో, అలాగే మతాలలో, సిద్ధాంతాలలో స్వప్రకాశంతో వెలుగొందేటటువంటి వాడిని నేనే అని స్వామి చెబుతున్నాడు. ఆయా జీవుల యొక్క అభిష్టాలను బట్టి, అభిరుచులను బట్టి, వాళ్ళు అనుసరించే మార్గాలను బట్టి, ఆయా స్థితిగతులను బట్టి భిన్న భిన్న తత్వాలతో కనిపించేవాడిని కూడా నేనే. నేను సర్వతంత్ర స్వతంత్రుణ్ణి కాబట్టి, సాధ్యాసాధ్యాలు లేనివాణ్ణి కాబట్టి, అంటే నాకు సాధ్యం అసాధ్యం అనేది ఉండదు. కాబట్టి నాకు నిర్దిష్టమైనటువంటి ఒక విధి విధానం అనేది ఉండదు. సమస్త దేవతా స్వరూపాలలో అంతర్హితంగా జ్వాజ్వల్యమానంగా ప్రకాశించేవాడిని నేనే కాబట్టి ఆయా స్వరూపాల ద్వారా పూజలని, స్తోత్రాలని అందుకుంటూ ఉన్నాను. అది కూడా నేనే. అందరినీ అనుగ్రహించేవాడిని నేనే అని శ్రీపాదుల వారు పైండా వెంకటప్పయ్య శాస్త్రి గారి యొక్క నిమిత్తంగా చేసుకొని మనందరికీ చెబుతున్నాడు. శంకర భట్టు దాన్ని గ్రంథస్థం చేసి మనకు అందించాడు. ఇంకా ఏం చెప్తున్నాడు స్వామి? కలిపురుషుడి యొక్క మాయ అంతమైన వెంటనే సర్వ మతాల సారమైనటువంటి సనాతన ధర్మమే నా స్వరూపం అనేటువంటి జ్ఞానం ఉదయిస్తుంది. అప్పుడు సాధకుడు బహిర్యాగం ద్వారా లేదా అంతర్యాగం ద్వారా నన్ను పొందొచ్చు. అంటే మనస్సులో చేసే యజ్ఞం లేదా బయట చేసే యజ్ఞం, ఈ రెండు యజ్ఞాల ద్వారా నన్ను పొందొచ్చు. సాధకుడు గనక బహిర్ముఖుడైనా అంతర్ముఖుడైనా కూడా నేను వాళ్ళని కనిపెట్టుకొని ఉంటాను. సదా ఎప్పుడు కూడా ప్రేమతో పలకరిస్తూ ఉంటాను. వేదాలలో కూడా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మమని చెప్పబడింది. నేనే సత్యజ్ఞాన అనంత బ్రహ్మస్వరూపాన్ని. నాస్తికుడు దేవుడు లేడని ప్రబోధించేవాడిని నేనే. ఆస్తికుడికి దేవుడు ఉన్నాడని హెచ్చరిక చేసేవాడిని నేనే. సమస్త గురుస్వరూపము నేనే. సత్యలోకము, సత్యనామము, గోలోకం, మహాశూన్యం మొదలైనటువంటి సమస్త సాధనా స్థితులలో కూడా స్వయం ప్రకాశంతో వెలుగొందేవాణ్ణి కూడా నేనే. ఎవరైతే వినిర్మలమైనటువంటి భక్తితో నన్ను ఆరాధిస్తూ ఉంటారో, సర్వభారాలని నాపైనే మోపి సర్వస్య శరణాగతి పొందుతూ ఉన్నారో, అటువంటి వారి యోగక్షేమాలని నేనే సదా కనిపెట్టుకొని ఉండేవాడిని. నేను శ్రీపాదుణ్ణి, నేను శ్రీవల్లభుణ్ణి
తాత, ఆనాటి అత్యంత ప్రాచీనమైనటువంటి యుగము నాటి అత్రి అనసూయ నందనుడైనటువంటి దత్తాత్రేయుణ్ణి అయినటువంటి ఈనాటి శ్రీపాద శ్రీవల్లభుణ్ణి నేను అన్నాడు. ఆయనే చెప్పుకున్నాడు తానే దత్తాత్రేయుడి యొక్క అవతారం అని. భరద్వాజ మహర్షికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి ఈ పీఠికాపురంలో నేను అవతరించవలసి వచ్చింది. శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి యొక్క కళ్ళ వెంబడి నీళ్లు ధారాపాతంగా రాలుతూ ఉన్నాయి. ఇదంతా వింటూ ఉన్నాడు. అప్పుడు వారు శ్రీపాదుల వారిని గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. వారు అనుభవించినటువంటి తన్మయత్వం వర్ణనాతీతం, వాక్కులతో తెలియజేయలేం. కొంతసేపు అయిన తర్వాత శ్రేష్ఠి గారు ఈ లోకంలోకి వచ్చి మళ్ళా, నాయన బంగారు తండ్రి, మా వంశం పైన నీ అనుగ్రహం ఉండని, మా గోత్రం పైన నీ అనుగ్రహం ఉండని, మా ఆర్యవైశ్య కులం పైన నీ అనుగ్రహం ఉండని అని కోరుకున్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు, తాత తథాస్తు. బ్రాహ్మణుడికి ఒక వరం కోరుకునే అధికారం ఉన్నది, క్షత్రియుడికి 2 వరాలు కోరుకునే అధికారం ఉన్నది. అదే వైశ్యుడికి 3 వరాలు కోరుకోవచ్చు. శూద్రుడు 4 వరాలు కోరుకునే అధికారం ఉన్నవాడు. నీవు కోరినటువంటి 3 వరాలను నేను అనుగ్రహించాను అన్న. మహాభారతం కూడా అదే చెప్పింది. జూతంలో అన్నీ ఓడిపోయిన తర్వాత, పాండవులు తమను ఓడిపోయిన తర్వాత భయపడిపోయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు అడిగాడు, అమ్మా ద్రౌపది, వరం కోరుకోమన్నాడు. మొదటి వరంగా ధర్మరాజును కోరుకుంది విడుదల. 2వ వరం కోరుకోమన్నప్పుడు మిగిలిన 4 వాళ్ళ ఆయుధాలతో సహా విడుదల చేయమని కోరుకున్నది. ఇంకొక వరం కోరుకోమని అన్నప్పుడు ఎన్నో ఆ పోయిన సంపదంతా కోరుకోవచ్చు. కానీ ఆ తల్లి అన్నది, మహారాజా, బ్రాహ్మణుడికి 1 కోరిక, క్షత్రియుడికి 2 కోరికలు, శూద్రుడికి వైశ్యుడికి 3 కోరికలు, శూద్రుడికి 4 కోరికలు మాత్రమే కోరుకునే అధికారం ఉన్నది. నేను క్షత్రియ కాంతని, అందువల్ల 2 వరాలు నాకు చాలు అన్నది. అమ్మా, ఎంత ధర్మాత్పురాలివమ్మా నువ్వు అని మెచ్చుకొని వాళ్ళు రాజ్యంలో కోల్పోయిన సంపదంతా ఇచ్చేశాడు ధృతరాష్ట్రుడు. కానీ మళ్ళీ కథ అడ్డం తిరిగింది, అనుద్యోతం జరిగింది. ఒకే ఒక పందెం, ఓడిపోయినారు. 12+1 వెళ్లాల్సి వచ్చింది. 12+1 అంటే ఏంది? 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం. అవన్నీ మనం మహాభారతంలో చెప్పుకున్నాం ఆది పర్వంలో. ఇక్కడ స్వామి అంటున్నాడు, 33 కోట్ల దేవతల సాక్షిగా నేను వాగ్దానం చేస్తున్నాను తాత, నా పేరిట మాతామహులైనటువంటి శ్రీ బాపనాచార్యుల ఇంట్లో సరిగా నా జన్మస్థానంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడుతుంది. మీ నుండి 33వ తరం నడుస్తూ ఉన్నప్పుడు, శ్రీ బాపనాచార్యుల నుండి కూడా 33వ తరం నడుస్తూ ఉన్నప్పుడు, అలాగే శ్రీ నరసింహవర్మ గారి నుండి 33వ తరం నడుస్తూ ఉన్నప్పుడు, మీ వంశంలో పుట్టిన 33వ తరం వ్యక్తిని నిమిత్త మాత్రుడిగా చేసుకొని నా సంస్థానాన్ని నేనే ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు స్వామి. మీ వంశ మూలపురుషుడైనటువంటి మార్కండేయ మహర్షిని ఆదేశిస్తూ ఉన్నాను. మార్కండేయ మహర్షి ప్రతి గురువారం మధ్యాహ్న సమయంలో ఏదో ఒక రూపంలో నాకు నైవేద్యం పెట్టబడినటువంటి పదార్థాలలో ఎంతో కొంత భాగాన్ని స్వీకరించాలి. దానివల్ల మార్కండేయ సగోత్రంలో జన్మించిన వాళ్ళందరికీ మేలు కలుగ్గాక అన్నాడు. నీవు కోరినట్లే ఆర్యవైశ్యులపై నా అనుగ్రహం ఉన్నది. ఆర్యవైశ్యులకి రాజ్యాధికార యోగం కలిగేటట్టుగా నేను ఆశీర్వదిస్తున్నాను. దానికి ప్రతిగా భవిష్యత్తులో ఆర్యవైశ్యుడొకడు భారతదేశానికి ప్రభు అవుతాడు. విచిత్రమైనటువంటి నాడీ జోస్యంలో సూచనను బట్టి పీఠికాపురం వస్తాడు. మెండుగా నా అనుగ్రహాన్ని పొందుతాడు. ఆ తర్వాత నేపాళ దేశం నుండి భక్తజనులు అసంఖ్యాకంగా పీఠికాపురంలో నా దర్శనం కోసం వస్తారు. నా యొక్క శాసనం శిలాశాసనం. సృష్టిలోని ఏ ప్రాణికిని ఇది అనుల్లంఘనీయమైనటువంటి శాసనం తాత. ఓ తాత, నా జేగంట రకరకాల మార్పులకు లోనై నా మూర్తి ప్రతిష్ఠింపబడినటువంటి స్థలంలో
భూగతమై ఉంటుంది, అంటే భూమిలో ఉంటుంది. జేగంట చేరినటువంటి దానికి గుర్తుగా అక్కడ త్రవ్వకాల్లో కొన్ని మృణ్మయమైనటువంటి పాత్రలు కూడా లభిస్తాయి అన్నట్టు, అంటే మట్టి పాత్రలు. పీఠికాపురంలో నిర్మించబోయేటటువంటి నా మహాసంస్థానానికి ద్రవ్య సహాయం చేయటానికి ఎంతో సుకృతం ఉండాలి. ఏదో ఒక జన్మలో ఆర్యవైశ్య కులంలో పుట్టినటువంటి వాళ్ళు శ్రీ పీఠికాపురంలో ఏదో ఒక సంబంధం ఉన్నటువంటి వ్యక్తి నుండి మాత్రమే ద్రవ్య సహాయం సమకూరుతుంది. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్య జనిత అహంకారులు, ప్రతి దానికి ప్రమాణం అడిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోవద్దన్నాడు. నా చరిత్ర పారాయణం చేసినటువంటి వాళ్ళకి వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలన్నీ సిద్ధిస్తాయి. పీఠికాపురంలోని నా సంస్థానానికి సంబంధించినటువంటి ఏ సత్కార్యంలో పాల్గొన్నా కూడా అనేకమైనటువంటి ప్రతిబంధకాలు వాడి జీవితంలో ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. పీఠికాపురంలో నా జన్మ నక్షత్రమైనటువంటి చిత్తా నక్షత్రం రోజు నన్ను శ్రద్ధాభక్తులతో అర్చించినటువంటి వాడికి రుణబాధలు తీరిపోతాయి. కన్యలకి యోగ్యులైనటువంటి వరులతో వివాహం జరుగుతుంది. భూతప్రేత పిశాచాది అదృశ్య శక్తుల యొక్క బాధ తొలగిపోతుంది. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి నాకు రక్షాబంధనం కట్టినటువంటి పుణ్యదినం. ఆనాడు పీఠికాపురంలో నా సన్నిధిలో ఉండేటటువంటి వాళ్ళందరికీ చిత్రగుప్తుడు మహాపుణ్యాన్ని లిఖిస్తాడు. ఆహా, నేను స్వతహా ప్రమాణం, నా చరిత్ర స్వతహా ప్రమాణం, నా లీలలు కూడా స్వత ప్రమాణం. సూర్యుడిని చెప్పడానికి వేరే ప్రమాణం ఉండాలా అన్నాడు స్వామి. శ్రీపాదుల వారి యొక్క దివ్య లీలలు అనితర సాధ్యాలు. ఆ మరుసటి రోజు శంకరభట్టు, వల్లభేశ్వర దంపతులు, సుబ్బಣ್ణ శాస్త్రి గారు, లింగಣ್ణ శాస్త్రి గారు అందరూ కలిసి శ్రీపాదుల వారి దర్శనం కోసం ఆ కురువుపురానికి వెళ్ళారు. శ్రీపాదుల వారు మమ్మల్ని అందరినీ ఎంతగానో ఆశీర్వదించారు. వారు చిరునవ్వుతో ఈ విధంగా అన్నారు. ఆహా, ఏమి చర్చలు, ఏమి చర్చలు! శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడటానికి చాలా కాలం గడవాలి కదా. మల్లాది వారి యొక్క రుణం, పైండా వారి యొక్క రుణం, వత్సవాయి వారి యొక్క రుణం తీరేదన్నటికో అని స్వామివారు అని ఈ మాటలన్నీ మౌన ముద్ర వహించారట. శ్రీపాద శ్రీవల్లభులకి జయము జయము జయము. రేపటి రోజు 20వ అధ్యాయం చెప్పుకుందాం. దాంట్లో విశ్వావధానుల యొక్క వృత్తాంతం. అంతవరకు స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో మీ దగ్గర సెలవు తీసుకుని మీ యొక్క మిత్రుడు ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.